జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్ వారు నిర్వహించు ప్రేయర్ మీటింగ్ తేదీ 2024 ఆగస్టు 10 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 స్థలం హౌస్ ఆఫ్ జీసస్ టవర్స్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రక్కన, సికింద్రాబాద్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, రెండంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు. దైవజనులు మీతో నేరుగా మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేయుదురు. ప్రేమతో ఆహ్వానించేవారు గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 9392000273 మరియు 9392000274. అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. బైబిల్లో యాకోబు ప్రేమించాడు అని చాలా మంది చెప్తారు కదా. చాలా మంది కొటేషన్ ఏంటంటే, అన్న బైబిల్లో యాకోబు ప్రేమించాడుగా, మేము ప్రేమించడం తప్పేంటి అని అంటే, యాకోబు ప్రేమిస్తే ఎవరు చెప్పారు తెలుసా? రాహేలు ఐ లవ్ యూ అన్నాడా? మరి అన్నాడు తెలీదా చరిత్ర? ఏమన్నాడు? మామగారి దగ్గరికి వెళ్ళాడు, లాభాన్ దగ్గరికి వెళ్ళాడు. మామా, మీ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి చేయి అని అడిగాడు. అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడా, తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడా? మరి నువ్వు అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? సీక్రెట్ గా బలి మీద ఎందుకు తిరుగుతున్నావు? పార్కులు ఎందుకు తిరుగుతున్నావు? స్కార్ఫ్లు కట్టేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? సీక్రెట్ గా తల్లిదండ్రులు తెలియకుండా బయట తిరుగుతూ తల్లిదండ్రుల పరువు తీస్తున్న యవ్వన పిల్లలు లేరా? పలానోడు అమ్మాయి అక్కడ కనబడిందిరా, పలానోడు అబ్బో ఒక అమ్మాయి ఎక్కించి తిరుగుతున్నారా? ఎవరికి అవమానం? నీ తల్లికి అవమానం, నీ తండ్రికి అవమానం. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ దైవజనుడికి అవమానం. వీళ్ళు పాతకెళ్తారండి, పోయి గ్రూప్లో ఉంటారండి, మందులో పరిచయం చేస్తారండి, దరిద్రంగా తిరుగుతారండి. ఎవరికి అవమానం? దేవునికి అవమానం, నువ్వు వెళ్తున్న సంఘానికి అవమానం, నీ దైవజనుడికి అవమానం. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్గా వెళ్ళి మామగారితో చెప్పాడండి అంటే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మీకు అర్థమైందా? అయితే ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? 14 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఈలోగా ఎక్కడైనా వాళ్ళిద్దరూ ఫిజికల్గా రిలేషన్ పెట్టుకున్నట్టు కానీ, కలిసినట్టు కానీ, ముద్దు పెట్టుకున్నట్టు కానీ ఎక్కడైనా రాయబడి ఉందా? కానీ ఈరోజు ప్రేమ అంటున్నారు, రేపు పడకను పంచుకుంటున్నారు. బైబిల్లో ఏముందో తెలుసా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు ఎలాంటిది అంటే కళంకము లేనిదై ఉండాల. ఫస్ట్ నైట్ అంటారు కదండి, అంటారా? అంటే అర్థం ఏంటి? అంటే ఫస్ట్ అని అర్థం, ఇద్దరికి ఫస్ట్ అయి ఉండాలని అర్థం. ఇదేం సీక్రెట్ గా చెప్పకూడని విషయాలు ఏం కాదు. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి అని అంటే అలానే ఉన్నారు ఈరోజు యవ్వన పిల్లలు. పెళ్లికి ముందు చాటుమాటు వ్యవహారాలు చేసుకునే యవ్వనస్తులు ఎంతమంది లేరు? తల్లిదండ్రులు కళ్ళు కప్పే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ రాత్రి మాట వింటున్నప్పుడు రూతు యవ్వన కాలంలో ఉంది, ఎక్సలెంట్ ప్రవర్తన కలిగింది. ఎక్కడ తన ప్రవర్తన కోల్పోయినట్లు బైబిల్ చరిత్రలో ఉందా? ఎక్కడ కోల్పోలా. ఎక్కడ కూడా తను పరిస్థితులు అంటే తన యవ్వన ప్రాయంలో ఉన్న ఆ కోరికలను అణుచుకుందే తప్ప తను ఎక్కడా కూడా పాడవ్వడానికి ఇష్టపడనే. చెప్పండి గట్టిగా,
ఇష్టపడాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు బాగా ఆలోచించేద్దాం. రూతుకున్న ప్రవర్తన మనకుందా? రూతుకున్న క్యారెక్టర్ మనకుందా? నేను మళ్ళీ చెప్పను, నువ్వు నిలబడి పాటలు పాడుతున్నావంటే క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా? ప్రార్థన చేస్తున్నావా? క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా? రక్షణ పొందక ముందు ఒకళ్ళు తెలుసో తెలియచేసావు, రక్షణ పొందావు, మందిరానికి వచ్చావు, వాక్యాన్ని వింటున్నావు, విన్న తర్వాత కూడా, ఇది తెలిసిన తర్వాత కూడా ఇంకా అలానే ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడమ్మా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, రూతు ఈ ప్రశ్నించింది అంటే తన క్యారెక్టర్ని కాపాడుకోవడానికి ఇష్టపడింది. నేను మార్నింగ్ కూడా చెప్పాను, యోసేపు తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడా లేదా? కాపాడుకున్నాడా? ఈరోజు ఇంకా దారుణమైన విషయం చెప్పనా, వివాహమైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదండి. బాగా ఆలోచించండి. వివాహం చేసుకున్నావు నీ భర్తతోనే, వివాహం చేసుకున్నావు నీ భార్యతోనే, వివాహం అవ్వలేదు నీ యవ్వన ప్రాయాన్ని కాపాడుకో, అంతే అంతే. రూతు కాపాడుకోవడానికి ఇష్టపడింది, కాపాడుకోవడానికి ఇష్టపడింది. అంటే సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తిని కూడా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించింది. ఎవరండి? ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం ప్రశ్నించుకోవాలా? ఎవరైనా మనతో రాంగ్గా మాట్లాడితే, బాగా ఆలోచించండి, ఎవరైనా పొరపాటున మనతో రాంగ్గా మాట్లాడితే, మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళు మనతో మళ్ళీ మాట్లాడతారా? మాట్లాడరు. కానీ ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఇప్పుడు దారంటే వెళ్తున్నావు, ఎవడో వచ్చి ఆరును కొట్టి దగ్గరికి వచ్చి నిన్ను కామెంట్ చేశాడు, ఎవర్రా నువ్వు అని అడిగి ఉండే మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటి? అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మన దగ్గరకు వచ్చి రాంగ్గా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అలాంటి పరిస్థితిలో డెఫినెట్గా మనల్ని ప్రశ్నించాల్సిన అవసరం మనకే. మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళు మరలా మాట్లాడతారండి? మాట్లాడరు. అంటే ప్రాబ్లం ఎవరిలో ఉందో? కొంతమందికి లూజ్ మైండ్ ఉంటుంది. అంటే ఎవడన్నా వచ్చి కొంచెం పొగిడారనుకోండి, ఎంత ఆనందమో, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, ఐశ్వర్యరాయ్ కంటే నువ్వే అందంగా ఉన్నావు, అలా గాల్లో అలా తేలిపోతూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ మొహం నీకు తెలీదా? అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత హైట్ ఉన్నావో, ఎంత రంగు ఉన్నావో, నీ హెయిర్ ఏంటో, నీ పరిస్థితిలో నీకు తెలీదా? నువ్వు అందంగా ఉన్నావు నాకు తెలుసులే అని చెప్పొచ్చుగా. మురిసిపోతారు కొంతమంది. నన్ను కాబట్టి పొగిడాడు. నేను గ్లామర్గా లేకపోతే నన్ను ఎవరు పొగుడతారు? నువ్వు గ్లామర్గా ఉన్నావు నీకు తెలీదా? తెలుసు కదా. అలాంటి ఎవడైనా అంటే, నువ్వు ఎవర్రా నన్ను పొగడ్డానికి? నా తండ్రి పొగడొచ్చు, నా అన్న పొగడొచ్చు, నా చెల్లి పొగడొచ్చు, నా భర్త పొగడొచ్చు, నా బిడ్డ పొగడొచ్చు, సంబంధాలు నువ్వెవడు నా గురించి కామెంట్ చేయడానికి? అనొచ్చామని కూడా అంటున్నారా? ఎవడైనా అలాంటి వంకర మాటలు మనతో మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఆత్మీయులుగా మనకి ఉందా లేదా? కానీ ఈ రోజుల్లో సినిమాల ప్రభావం ఎక్కువ పనిచేస్తుంది. సినిమాల ప్రభావం అంటే ఏంటి? చాలా మంది సినిమా చూసి, ఇప్పుడు సినిమాలన్నీ దేని మీద వస్తాయి చెప్పండి? అవి చూసుకుని ఫీల్ అయిపోవడం, ఆ పాటలు పెట్టుకోవడం, ఆ స్టేటస్లు పెట్టుకోవడం. బాగా ఆలోచించండి. మీరు అందరూ మందిరానికి వస్తున్నారు కదా, మీరు అందరికీ మొబైల్స్ ఉంటాయి కదా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయా లేదా? స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళు మందిరానికి వచ్చి పాట పాడి స్టేటస్ ఏం పెడుతున్నారు? తమ్ముడా ఏం పెడుతున్నారు మీరు స్టేటస్లో? నీ వాట్సాప్ స్టేటస్ చెప్పుద్ది నీ బతికేంటో, ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ చెప్పుద్ది నీ బతికేంటో, ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చేసిన పోస్ట్, నువ్వు పెడుతున్న ఫోటోలు, ఈ ప్రొఫైల్ పిక్ చెప్తుంది నువ్వెంత దరిద్రువో, దరిద్రగుట్టు మొహానివో. పాటలు పాడుతున్నావు. ఈ బైబిల్ పేరేంటండి? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకున్నావంటే నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలా, నీ చేతలు పరిశుద్ధంగా ఉండాలా, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలా, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలా. గుర్తుపెట్టుకో. అంతేగాని ఇక్కడికేమో పాట, అతి పరిశుద్ధుడా శుద్ధి నైవేద్యము పాడావు. స్టేటస్ ఏం పెట్టావు? ఫేస్బుక్ లో పోస్ట్ ఏం పెట్టావు? ప్రొఫైల్ పిక్ ఏ హీరోయిన్ పెట్టుకున్నా, ఏ హీరోయిన్ పెట్టుకున్నా. ఇలాంటి చెప్తే నచ్చడు శ్యామన్న, ఏ దైవజనుడు నచ్చడు. మరి ఈ పాట ఎందుకు పాడా? అప్పుడు దేవుడు అంటాడు,
సైతాన్గా. నేను ఎవరు పడమన్నారా నా పాట? ఎందుకని? బ్రతుకు మారిన వ్యక్తివైతే అవి పెట్టుకుంటావా? కొన డైలెక్ట్ టోన్స్ ఉంటాయి. వీడి పేరేమో, నీ పేరేంటి నాన్న? అన్నా నా పేరు బోయజ్ అన్నా. బోయజ్ గారు రింగ్ టోన్ పెట్టాడు, నాటు రింగ్ టోన్. ఏ రింగ్ టోన్ పెట్టాడు అయ్యా చెప్పండి? డైలాగ్ టోన్ వల్ల, డైలాగ్ టోన్ సినిమాది. మీ వాట్సాప్ రింగ్ టోన్ కానీ మామూలు రింగ్ టోన్ కానీ సినిమాది. నువ్వు పాడే పాట మాత్రం చెప్పండి పరిశుద్ధ దేవుడిది. క్యారెక్టర్ ఎక్కడ ఉంది నీకు? క్యారెక్టర్ ఎక్కడ ఉంది? సైతం గడి పక్క వచ్చి అంటాడు, అబ్బా కరెక్ట్గా సరిపోయారా, నాకు కరెక్ట్గా సరిపోయావు, మంచిగా పాట పాడు, తప్పేమీ లేదు. బయటకు వచ్చి మాత్రం సినిమా పాటలు పెట్టుకోరు. ఇయర్ ఫోన్స్ చాలా మంది ఎందుకు వాడతారు తెలుసా? చెప్పండి. చాలా మంది గూగుల్ హిస్టరీ చెక్ చేయాలా. మీ గూగుల్ హిస్టరీ చెక్ చేస్తే మీ బ్రతికేంటో, మీ క్యారెక్టర్ ఏంటో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఎందుకని చెప్పండి? చాలా మంది బైబిల్ తీయమని కానీ భూత గ్రంథం తీయమంటే కొంతమంది కొత్త నిబంధనలో వెతుకుతారు మహానుభావులు. ఎందుకని? మనం ఎప్పుడైనా ఇండెక్స్ తీస్తేగా, ఎప్పుడైనా బైబిల్ చదివితేగా, బైబిల్లో ఉన్న గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి, ఏ అధ్యాయం తర్వాత ఏ పుస్తకం ఉంటుందో తెలిస్తేగా. ఎందుకని? బైబిల్ ఎక్కడ మూసావా, మరలా ఎక్కడ తెరుస్తావు? ఎక్కడే తెరుస్తావు. ఈ రోజు కూడిక అయిందా, మళ్ళా రేపు ఉదయం కూడిక వరకు తెరవరు. బాగా ఆలోచించండి. ప్రతిదిన ఉదయం లేచి వాక్యం చదివాలి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీ అందమైన హస్తాన్ని చూసి నేను తరిస్తా. అంతేనా? దుర్మార్గం కదా ఇది. అమ్మా మీరు అందరూ చదువుకున్నారు కదా? చదువుకున్నావమ్మా? చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? 10 చదువుకున్నావు అంటే బైబిల్ చదవచ్చు కదా. ప్రతిదినం బైబిల్ చదవలేదా? చదవాలి. అవమానపరచని చెప్పట్లేదండి. బైబిల్ ఏమన్నా తెలుసా? అనుదిన ఆహారం. ఏ ఆహారం ఇది? విమర్శించడానికి చెప్పట్లేదండి, మీరు బాధపడ్డానికి కూడా మాట చెప్పట్లా. ఎందుకో తెలుసా? వాక్యాన్ని చదవాలా. తినకపోతే బలహీన పడతాం కదండి. పడతాం. ఒక్క పూట ఆలోచించండి. కొంతమంది ఏమంటారంటే, మర్చిపోతున్నానన్నా, చదవాలనుకుంటున్నాను కానీ ఏ రోజున భోజనం మర్చిపోయారా? అయ్యో రాత్రి తిండి మర్చిపోయానన్నా అనరు. ఒకవేళ రాత్రి తినడం మర్చిపోయినని బ్యాచ్ ఎవరో చెప్పరా? ఫోన్లు మాట్లాడుతూ గబ్బులలాగా వాటర్ ట్యాంకుల మీద అర్ధరాత్రి అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో ఫోన్లు మాట్లాడుకుంటూ గబ్బులలాగా తిరుగుతారు కదా, వాళ్ళు మర్చిపోతారు భోజనం తినడం. కొన్నిసార్లు మీటింగ్ ముగించుకుని వెళ్తా ఉంటే మాకు తప్పట్లేదు అర్ధరాత్రి తినడం, అర్ధరాత్రి తిరగడాలు తప్పట్లా. వీడు అర్ధరాత్రి వాటర్ ట్యాంక్ పైన అలా తిరుగుతూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది, ట్యాంక్ మీద నుంచి పడిపోతావురా, ఈ అర్ధరాత్రి గబ్బులలా ఇదే పనులురా నాయన అనుకుంటా. అక్కడ కూర్చుని మళ్ళీ ఆ స్తంభాన్ని పట్టుకుని డార్లింగ్ చెప్పు డార్లింగ్ అన్న దరిద్రుడు అవ్వడం. అలా ఆలోచించండి, నీకేం పని అక్కడ? ఏం పని ఆలోచించింది? క్యారెక్టర్ కలిగి అర్ధరాత్రి అక్కడక్కడ గబ్బులో తిరగడం. తిన్నావంటే ఇంట్లో ఉండాలా, బయట ఏం పని నీకు? శిష్యు అనుకుంటున్నారు. అవునన్నా అలా పెట్టండి అన్న గడ్డ అనుకుంటున్నారు. వీళ్ళు బాత్రూంలో ఎదురు మాట్లాడతారు కొంతమంది. బాత్రూమ్ మంద కంగారు పడుకో, బయటకు వచ్చి మాట్లాడతాను. అబ్బా దేవుడు అనుకుంటే పనికి మాలింది అనాలి, బయటకు వచ్చి అంటే నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? ఆ మాత్రం దేవుడికి తెలియదా? ఆయన లేని ప్రాంతం ఎక్కడుంది? దావీదు గారు ఈ మాట అన్నాడు, ఆకాశంకెక్కినా చెప్పాలా అక్కడ నీవున్నావు, అగాధ సముద్రానికి వెళ్ళినా అక్కడ కూడా నీ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి గట్టిగా, అక్కడ నీ ఉన్నావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళగలను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, వాటర్ ట్యాంక్ ఎక్కినా అక్కడ దేవుడు ఉన్నాడు. బాతుల్లో దూరి మాట్లాడినా అక్కడ ఉన్నాడు. దొప్పలు చేసుకుని మాట్లాడినా దొప్పల లోపల కూడా దేవుడు ఉన్నాడు. అర్థమైందా? ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు లేని స్థానం ఎక్కడైనా ఉందా? అలాంటి వాళ్ళు మర్చిపోతారు తప్ప అంటారు కదా కొంతమంది, నీతో మాట్లాడుతుంటే ఆకలి ఇట్లేదు డార్లే, నిద్ర కూడా రావట్లేదు, వచ్చేసిందిరా నీకు మాయ రోగం. నిజమే, ఆకలి ఇట్లేదంట. ఎందుకేదో నాకు అర్థం కాదు. ఎందుకని? పెళ్ళైన తర్వాత మాట్లాడడానికి నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుని
వెళ్ళిన తర్వాత మా ఏమండి టైం ఏమండి, అప్పుడు టైం అడిగాడు, నీతో మాట్లాడి చిరాకు వచ్చేస్తుంది. అప్పుడు తేనె కంటే మధురమైనది నీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో తెలుసా అని అంట. పెళ్ళైన తర్వాత ఏమంటారు తెలుసా, ఇంటికి వెళ్ళేసరికి వచ్చావా అంటది. మొదలు పెట్టేసిందిరా ప్రభువా, అలా అవసరంగా చేసుకున్నాను ప్రభువా. అప్పుడు దేవుడు అంటాడు, ఏరా ఆ రోజు చెప్పాను కదరా అప్పుడు స్వీట్గా ఉందన్నావు, ప్రభు గయ్యాలి వాయిస్ ప్రభువా, అది ఎక్కడ స్వీట్ వాయిస్, రేకులు దాంట్లో పులకరాగంటే సౌండ్ వస్తుందే, అలాంటి వాయిస్ దాన్ని. పడిపోయాను, కళ్ళు మూసుకుపోయాను, చెప్పానుగా. వింటారండి, వినడానికి సరదాగా ఎన్ని జీవితాలు నాశనం అవట్లేదా? గుర్తుపెట్టుకోండి. అందుకనే యవ్వన కాలంలో, అందుకే దావీదు భక్తుడు మాట అన్నాడు, దేవా యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? చెప్పండి గట్టిగా మరింత. నాకు వినిపించలేదు, ఇంతమంది ఇంతే శబ్దం. దేని చేత? గట్టిగా దేని చేతట? ఇప్పుడు చెప్పండి, వాక్యం చదవాలి వద్దా? వాక్యం వినాలి, వాక్యాన్ని ప్రతి అధ్యాయం చదవాలి. మీకు అర్థమైందా? ఇప్పటికి నేను 11 సార్లు కంప్లీట్ చేశాను బైబిల్ మొత్తం. 12 సార్లు చదువుతున్నా. నేను రక్షణ గురించి చాలా ఆలస్యంగా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? బైబిల్ నేను రక్షణ పొందిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా బైబిల్ చదవకుండా బయటికి రాలా, ప్రార్థన చేయకుండా బయటికి రాలా. వేకువజామునే లేచిన తర్వాత నువ్వు ముందు ఎవరితో మాట్లాడాలా? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసుకుంటున్నారా మీలో? ఎందుకు వచ్చిన వాళ్ళు శాంపన్న మళ్ళీ ఇప్పుడు తిడతాడు, ఎందుకు వచ్చిన వాళ్ళు చేయెత్తకండి. ఇప్పుడు చెప్పండి, నిజాయితీగా మనస్ఫూర్తిగా. అబద్ధం మాత్రం చెప్పొద్దు, కానీ నిజాయితీగా. అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి అని అలవాటు చేస్తే తప్పు లేదు, కానీ అబద్ధం చెప్పడం తప్పు మందిరంలో. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? దొంగ చేతులు దేవుడు విరుచును దాకా. అయితే ఒక విషయం, ప్రతిదినం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా? ప్రార్థన మనం దేవుడితో మాట్లాడటం, వాక్యం దేవుడు మనతో మాట్లాడు. ఉదయం లేచిన తర్వాత నువ్వు మోకరించి ప్రార్థన చేయాలా? తర్వాత ఏం పట్టుకోవాలా? పొద్దున్న లేచి తడిపడకూడదు. దేనికోసం కనెక్ట్ అయ్యారు అంటే ఇదే బ్యాచ్లో ఉన్నారు, నాకు అర్థమైపోయింది. మార్నింగ్ లేచి అలా దేని తడుకుంటున్నారా? బైబిల్ ఎప్పుడైనా చదివావా? అలా తడుకుంటే కొంతమంది ఏదో గబ్బులలాగా అలా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఉదయం లేచిన తర్వాత దేనికోసం చూడాలా? దేనికోసం? ఇంకొంతమంది ఉంటారు లేవగానే అద్దం. రాత్రి నీ అందమైన పెరిగిపోయిందా? పెరగలేదు. రాత్రి ఎంత అవుతాను, ఇప్పుడు ఎంత అవుతున్నావు, గుప్పు కూడా పెరగాలని ట్రై చేస్తే అసలు పెరగవు. పొద్దున వచ్చి అద్దం నుంచి చూసుకుంటారు. అద్దం నుంచి చూసి యవనస్తులు అయితే చెప్పండి అమ్మా, యవనస్తులే అందులో 2 ముసలోళ్ళు కూడా అమ్మా ఈ వయసు వచ్చినా నీకు ఇంకా అద్దం మీద మోజుపోలేదా? రెడీ అయ్యేటప్పుడు వెళ్ళు, తప్పులేదు. రెడీ అయ్యేటప్పుడు అద్దం ముందుకు వెళ్ళాల్సిందే, తప్పులేదు, సరి చేసుకోవాలి. కానీ ఉదయం వచ్చిందే అంటే ఏం చూసుకుంటారండి వీళ్ళు? ఇంకొంతమంది లేచి చెప్పండి అరిచేతిలో రేఖలు అంట. ఇది భార్యాభర్తల రేఖ, ఇది ధన రేఖ, ఇది పిల్లల రేఖ. చూసుకుంటారా? మీకు అర్థమైందా? చూడొచ్చా? ఉదయం లేవగానే నీ కళ్ళు వెతకాల్సింది దేవుని వాక్యాన్ని, నీ చెవులు వెతకాల్సింది దేవుని స్వరాన్ని. మీకు అర్థమైందా? నీ నాలుక, నీ నోరు వెతకాల్సింది ప్రార్థన మాటలను. అది ఆత్మీయుల లక్షణం. అది కాకుండా అద్దాన్ని వెతకడం, మొబైల్ వెతకడం. ఇంకొంతమంది పొద్దున్నే లేచి పిల్లల మొహం చూడడానికి ఎవరి మొహం చూడడానికి? మీకు అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆత్మీయ జీవితంలో లేచిన వెంటనే ఫస్ట్ ప్రేయర్ చేయాలా. ఫస్ట్ ఏం చేయాలా? తర్వాత ఏం చేయాలా? సో మీకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఒకరు ఇప్పటి వరకు అలవాట్లేదా? వాక్యం ఖచ్చితంగా. మీకు అర్థమైందా? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? ఎన్నిసార్లు అమ్మా? ఎన్నిసార్లు? 3 ప్రార్థన చేసేవాడు.
ఎన్నిసార్లు అండి? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అంటే ఉదయం, మధ్యాహ్నం మనం ఒక పూట చేయడమే కష్టం. తినమంటే మాత్రం 4 పూటలు కూడా తినేస్తాం. మార్నింగ్ టిఫిన్కి భోజనానికి మధ్యలో స్నాక్, మళ్ళా నైట్ ఫుడ్కి దీనికి మధ్యలో స్నాక్. అది కడుపా చెరువా? తెగ తింటాం, తప్పులేదు. ఆరాయించుకునే శక్తి వాళ్ళు తినొచ్చు. మరి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీద కూడా ఉండాలా? దేని మీద ఉండాలా? వాక్యం మీద ఉండాలా? ప్రార్థన మీద కూడా ఉండాలి. ఇప్పుడు ఎలాంటి కోపం వస్తుందమ్మా? ఎలీషా గారు శ్యామ్ గారిని తీసుకురాకుండా తిడుతున్నాడు ఆయన అనుకుంటున్నారా? మీరు ఏమనుకున్నా ఒక దైవజనుడిగా నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. ఎందుకంటే అది నా బాధ్యత. చెప్పకపోతే పాడేది మీరే. రేపొద్దున లెక్క నేను ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలా? నేను సేవకు వచ్చినప్పుడు తీర్మానం చేసుకున్నా, దేవా సేవకు నన్ను పిలుస్తున్నావు, నిజాయితీగా అయితేనే సేవ చేస్తా. అలాగైనా సరే నువ్వు నన్ను హెచ్చించి ఈ సేవలో బలమైన సాధనంగా వాడుకుంటేనే సేవకు వస్తాను. మాట తీసుకుని సేవకు వచ్చా. కానీ ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు వచ్చినా వాక్యాన్ని నిర్మోహమాటంగా చెప్పే విషయంలో రాజీ పడకుండానే ఇన్ని సంవత్సరాలు వచ్చాను. ఆ వాక్యం ఈరోజు 1000 మంది ప్రజలను రక్షించింది. ఆ వాక్యం ఈరోజు 100,000 మంది ప్రజల మధ్యలోకి తీసుకెళ్తుంది. కోట్ల మంది ప్రజల్లోకి నన్ను నడిపించగలిగింది. ఎందుకనంటే చెప్పడం మా ధర్మం, వినడం వినకపోవడం మీ ఇష్టం. వింటే బాగుపడతావు, వినకపోతే పాడవుతావు. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఒక్క విషయం చెప్పనా, ఉదయం లేచిన తర్వాత ఖచ్చితంగా మోకరించి ఏం చేయాలండి? నేను మళ్ళీ చెప్పనా, ప్రార్థన చేయకపోవడం వల్లే మన సమస్యలు తీరట్లా. నేను మళ్ళీ చెప్తాను, ఏకుజాముని ప్రార్థన చేసుకుని చూడండి. మనం ప్రార్థనకి జవాబు రాకపోతే నన్ను అడగండి. నేను 100% చెప్తా. నాకు చిక్కు సమస్య వచ్చినప్పుడు ప్రతిదినం ప్రార్థన చేస్తాను. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతాను, దేవా ఈ సమస్య నుంచి విడిపించాయా, ఈ పరిస్థితి నుంచి విడిపించాయా, బాధలో ఉన్నాను విడిపించాయా అని మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి సందర్భంలో దేవుడు జవాబు ఇచ్చాడండి. ప్రతి సందర్భంలో కూడా. ఈరోజు మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా జవాబు వస్తుంది, ఎలాంటి సమస్య అయినా. కానీ మనలో లోపం ఏంటంటే మోకాళ్ళు నేను చేయట్లా. చెప్పండి గట్టిగా, ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయండి, పాస్ అవుతాం. ప్రార్థన చేయి, ఉద్యోగం వస్తుంది. ప్రార్థన చేయి, పిల్లలు పడతారు. ప్రార్థన చేయి, నీ బిడ్డ మారుతాడు. ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు. ప్రార్థన చేయి, నీ వ్యాధి తొలగించబడద్దు. దైవజనులు ప్రార్థించినా సరే నువ్వు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. కొంతమంది అంటారు అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు ప్రార్థన చేస్తారు, కానీ వ్యక్తిగత ప్రార్థన కూడా, వ్యక్తిగత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం, దైవజనుడి ప్రార్థన. మీకు అర్థమైందా? దైవజనుడు కూడా మీ కొరకు ప్రార్థన. ప్రతి దైవజనుడు ఏకుజాములో లేచినప్పుడు ఖచ్చితంగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారండి. ఏ దైవజనుడు హృదయంలో ఏమంటే తెలుసా? దేవా నా సంఘంలో ప్రతి కుటుంబం బాగుండాలి ప్రభువా. పలానా బిడ్డకు సమస్య ఉంది, పలానా కుటుంబంలో సమస్య ఉంది, సమస్య నుంచి విడిపించాయా అని చేతులెత్తి కన్నీరు విడిచి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు. అదే దైవజనుడి మనస్సు. ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దూరం చేసుకున్నప్పుడు మోషే పక్కదప్ప వాళ్ళందరినీ లేపాతలు పాడేసి నిన్ను గొప్ప సామ్రాజ్యంగా జనసమూహంగా మారుస్తానంటే, దేవా నా మోహం చూసాను, క్షమించాయా అని ప్రార్థన చేసి ప్రజలకు దేవుని ఆగ్రహానికి మధ్యలో నిలబడిన వ్యక్తి ఎవరండి? గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దామా? చాలా సందర్భాల్లో నువ్వు తప్పు చేసినా, పొరపాటు చేస్తున్నా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా, ఎందుకు సమస్యను గుండా వెళ్లకుండా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు అంటే అర్థమైన తెలుసా? నువ్వు మంచి వ్యక్తివనో, అద్భుతమైన ఆత్మీయురాలువనో కాదు. నీ సమస్యతో దేవుడి ఆగ్రహానికి మధ్యలో నీ దైవజనుడు మోకాళ్ళుని అడ్డుపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా మోహం చూసాను, క్షమించాయా. ఆ ప్రార్థన నిన్ను నిలబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే దైవజనుడి ప్రార్థన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు, దైవజనుని నిర్లక్ష్యం చేయకూడదు, దైవజనుడి ప్రార్థన హేళనగా మాత్రం తీసుకోకూడదు.
అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా మన ప్రార్థన మానకూడదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శుభవార్త. మరి 2024 ఆగస్టు 10 శనివారం హౌస్ ఆఫ్ జీసస్ టవర్ సికింద్రాబాద్ నందు జరగబోతున్న ప్రేయర్ మీటింగ్కు నేను అటెండ్ కాబోతున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు, అన్న ఈ మీటింగ్కి మేము కూడా అటెండ్ అవుతాం అన్న ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఆ యొక్క మీటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కనుక ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీటింగ్ అడ్రస్ హౌస్ ఆఫ్ జీసస్ టవర్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ పక్కన, సికింద్రాబాద్. సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు మీ దీన సేవకుడు బ్రదర్ ఎం శ్యామ్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.